డిస్క్ షెడ్యూలింగ్ అల్గారిథంలో రిమైనింగ్ లుక్ అండ్ సీ లుక్. సో ప్రీవియస్ క్లాస్లో ఎఫ్సిఎఫ్ఎస్, ఎస్ఎస్టిఎఫ్ అండ్ స్కాన్, సి స్కాన్ తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు లుక్ అండ్ సీ లుక్. ఓకే, సో ఇక్కడ మనం స్కాన్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా స్కాన్ లాగే వర్క్ చేస్తుంది. బట్ మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే లుక్లో ఇక్కడ మనకి ద డెఫినేషన్ చూద్దాం. ద డిస్క్ ఆర్మ్ మూవ్స్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్ టిల్ ది లాస్ట్ రిక్వెస్ట్ ఈజ్ ఫౌండ్ in that direction and serves all of them found in the path, then reverse its direction and serves the request found in the path again up to the last request found. The only difference between the scan and look is it is does not go to the end. సో ఇక్కడ మనం స్కాన్లో చూసుకున్నట్టు ప్రీవియస్ క్లాస్లో స్టార్టింగ్ హెడ్ పొజిషన్ నుండి లాస్ట్ వరకు మనకి రిక్వెస్ట్ లేకపోయినా లాస్ట్ ఉన్న పొజిషన్ పాయింట్ వరకు విజిట్ చేస్తుంది. బట్ ఇక్కడ అలా కాదు, రిక్వెస్ట్ ఎంత లాస్ట్ రిక్వెస్ట్ హైయెస్ట్ రిక్వెస్ట్ ఎంత ఉందో అంతవరకు స్కాన్ చేసి అగైన్ రిటర్న్ బ్యాక్ వస్తుంది. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఆర్డర్ ఆఫ్ రిక్వెస్ట్ ఆర్ 70, 140, 50, 125, 30, 25, 160. సో ఇవి ఆర్డర్ ఆఫ్ రిక్వెస్ట్. రీడ్ అండ్ రైట్ హెడ్ ఈజ్ 60. సో ఇక్కడ మనం 60 పొజిషన్ నుండి ఇనీషియల్ పొజిషన్, సో 16 నుండి స్టార్ట్ అయ్యి సో రైట్ సైడ్, దట్ మీన్స్ లార్జ్ వాల్యూ సైడ్ మూవ్ అవ్వాలి. సో 60కి అబోవ్ ఉన్న వాల్యూస్ని విజిట్ చేస్తుంది ఫస్ట్. సో 60కి అబోవ్ ఉన్న వాల్యూ 70. ఓకే, 70. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ హైయెస్ట్ వాల్యూ 125. సో 125 అంటే 120, 130 బిట్వీన్ ఉంటుంది కదా. సో పాయింట్ ఇక్కడ ఓకే విజిట్ చేస్తుంది. నెక్స్ట్ 125. ఆఫ్టర్ దట్ 140 అండ్ 160. ఓకే, సో ఇక్కడ మన స్కాన్ వచ్చేసరికి ఇంత లాస్ట్ పొజిషన్ రిక్వెస్ట్ మనకి 160 వరకు ఉంది, బట్ లాస్ట్ ఎండ్ ఆఫ్ ది 170 ఉంది. అక్కడ లాస్ట్ ఎండ్ ఎంతవరకు ఉంటే అంతవరకు విజిట్ చేస్తుంది. బట్ ఇక్కడ మనకి లుక్కి వచ్చేసరికి లాస్ట్ రిక్వెస్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు విజిట్ చేసి మళ్ళీ కమ్ బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ అగైన్ సో 60కి బిఫోర్గా ఏ వాల్యూ ఉంది, ఇక్కడ మనకి 30 ఉంది. సో 30th పొజిషన్కి మళ్ళీ సో ఇక్కడ 25, 30, 50 ఉంది కదా. సో నెక్స్ట్ బ్యాక్ టు ది రిటర్న్ అండ్ 50 పొజిషన్ విజిట్ చేస్తుంది. నెక్స్ట్ 30 పొజిషన్, నెక్స్ట్ 25. ఓకే, 25, 30 విజిట్ చేస్తుంది. సో ఇక్కడ మనం లుక్లో స్కాన్లో చూసుకున్నట్టయితే 0 పొజిషన్ వరకు రిటర్న్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనం లుక్లో మనకి ఫైండ్ లేస్ట్ వాల్యూ దగ్గరికి మూవ్ అవుతుంది. సీక్ టైం వచ్చేసరికి డిస్టెన్స్ మూవ్డ్ బై ది డైరెక్షన్ 60 to 160 కదా. సారీ 160 minus 60. ఓకే, నెక్స్ట్ 160 minus 25. ఓకే, 2 పార్ట్స్లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఫైనల్గా మనకి లుక్ సీక్ టైం వచ్చేసరికి 235 ఉంది. సేమ్ నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ డిస్క్ షెడ్యూలింగ్ అల్గారిథంలోని సీ లుక్. సో ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే లైక్ సి స్కాన్ లాగే, సో అక్కడ మనకి సి స్కాన్లో ఏమవుతుంది, ఇనీషియల్ పొజిషన్ నుండి ఎండ్ పొజిషన్ వరకు వితౌట్ రిక్వెస్ట్ వెళ్ళి నెక్స్ట్ అగైన్ మనకి 0th పొజిషన్ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చి మళ్ళీ అగైన్ రిటర్న్ బ్యాక్ టు ది రిమైనింగ్ వాల్యూస్ని విజిట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి సీ లుక్లో సేమ్ బట్ ఎండ్ వరకు మూవ్ అవ్వదు, రిక్వెస్టెడ్. సో ఇక్కడ 60 ఇనీషియల్ పొజిషన్. ఓకే, సో హైయెస్ట్ విజిటింగ్ వచ్చేసరికి మనకు 160 వరకు విజిట్ చేసి నెక్స్ట్ అగైన్ కమ్ బ్యాక్ టు ది లీస్ట్ పొజిషన్ 25 పొజిషన్కి వచ్చి నెక్స్ట్ కమ్ బ్యాక్ టు రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో మిడిల్ ఆఫ్ ది 60 and 25 దాన్ని విజిట్ చేస్తుంది. ఓకే, సర్క్యులర్ ఫామ్లో అవుతుంది కాబట్టి సీ లుక్ అంటాం. ఓకే, సో అది మెయిన్ డిఫరెన్స్. సో ఆర్డర్ ఆఫ్ రిక్వెస్ట్ సేమ్ తీసుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ 0 పొజిషన్ నుండి ఫస్ట్ రైట్ సైడ్, దట్ మీన్స్ లార్జర్ వాల్యూని విజిట్ చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ 60 తర్వాత 70 విజిట్ చేస్తుంది. నెక్స్ట్ 125, నెక్స్ట్ 140, నెక్స్ట్ 160. ఓకే, సో సీ స్కాన్కి వచ్చేసరికి లాస్ట్ పొజిషన్ వరకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కమ్ బ్యాక్ టు ది లీస్ట్ పొజిషన్ అంటే 25 పొజిషన్కి వచ్చేస్తుంది. ఇక్కడ ఈ పొజిషన్కి వచ్చేస్తుంది. ఓకే, సో 25 పొజిషన్ ఇక్కడ 10కి 30 బిట్వీన్
25. సో 25 వచ్చి ఇక్కడ నుండి రిమైనింగ్ విజిట్ చేయాల్సినవి ఏమున్నాయి ఇంకా 30, 50. ఓకే, 30ని విజిట్ చేస్తుంది. నెక్స్ట్ 50ని విజిట్ చేస్తుంది. ఓకే, ఇది 50. సో ఇక్కడ మనం సర్క్యులర్ ఫామ్లో రిక్వెస్ట్ వచ్చే వరకు హైయెస్ట్ రిక్వెస్ట్ నుండి లీస్ట్ రిక్వెస్ట్కి వెళ్ళి మళ్ళీ మూవ్ రిమైనింగ్ని విజిట్ చేస్తుంది ఇక్కడ సీలుక్ అల్గారిథంలోని. సో డిస్టెన్స్ మూవ్డ్ బై ది డిస్కామ్స్ వచ్చేసరికి 160 - 60. ఓకే, ఇనీషియల్ పొజిషన్ 60 కదా. సో 160 - 60. నెక్స్ట్ 160 - 25 లీస్ట్ పొజిషన్, హైయెస్ట్ మైనస్ లీస్ట్. నెక్స్ట్ ఇక్కడ నుండి అగైన్ రిమైనింగ్ 50 - 25. ఓకే, క్యాలిక్యులేట్ చేస్తే ఓవరాల్గా 260 అనేది దీని యొక్క సీక్ టైం వచ్చింది సీలుక్లో. ఓకే, సో సేమ్ వాల్యూస్ మనం తీసుకున్నాం. ఇక్కడ మనం లుక్లో 235 వచ్చింది, సీలుక్లో 260 వచ్చింది. ఓకే, బెటర్ అనేది మనకి ఇక్కడ లుక్ అండ్ సీలుక్లో లుక్ అని చెప్తాం, ఎందుకంటే మనకి లీస్ట్ వాల్యూ వచ్చింది కాబట్టి సీక్ వాల్యూ అనేది తక్కువ టైంలో మనకి ఫైండ్ అవుట్ చేసాం పర్టికులర్ డిస్క్ అనేది. సో ఇది డిఫరెన్స్ లుక్ అండ్ సీలుక్. థ్యాంక్ యూ.